Hello. Hello. Do you know Do you know who I am? who I am? I am a train. I am a train. My name is My name is Rail Raja. Rail Raja. I am your friend. I am your friend. I have I have no legs, no legs, but but I can move I can move like you. like you. I have I have many wheels. many wheels. I run I run on rails. on rails. I have I have an engine an engine as my face. as my face. I have I have bogies bogies as my tail. as my tail. I am I am very long. very long. I make I make the sound the sound cuckoo chuk chuk. cuckoo chuk chuk. I go to I go to different places. different places. What are the What are the different places different places through which to which a a train travels? train travels? Do you know అంటే మీకు తెలుసా? హూ ఐ యామ్, నేను ఎవరో మీకు తెలుసా అని అడుగుతుంది. ఎవరు అడుగుతున్నారు? Train. ట్రైన్ అడుగుతున్నారు అని చెప్తాంది. ఐ యామ్ ఏ ట్రైన్, నేను ఒక ట్రైన్ అని చెప్పింది. నేను అడుగుతున్నా ఏం చెప్తావు? ఐ యామ్ ఏ స్టూడెంట్ అని చెప్తావు, అంతే కదా. సో నీ పేరు ఏంటిది అన్నప్పుడు నువ్వు నీ పేరు చెప్తావు కదా. ఏమని చెప్తావు? ఏమని చెప్తావు నీ పేరు? My name is Ashwan. అట్లనే ట్రైన్ కూడా మై నేమ్ ఈజ్ రైల్ రాజా అని చెప్పింది ఇక్కడ. ఓకే, ఇంకేం చెప్తుంది? ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్, నేను మీ అనకరా చెప్తున్నా, నేను మీ స్నేహితుడిని అని చెప్తుంది. ఓకే, ఎట్లా స్నేహితుడు మనకు హెల్ప్ చేస్తుంది కదా, ఫ్రెండ్సే కదా హెల్ప్ చేస్తారు. సో మనకి ఇట్లా హెల్ప్ చేస్తుంది కాబట్టి మన ఫ్రెండ్ లెక్క అన్నట్టు. ఐ హ్యావ్ నో లెగ్స్, ఇంకేం చెప్తుంది? ట్రైన్ చెప్తుంది. ఇక్కడ మాట్లాడేది ఎవరు? ట్రైన్. ఐ హ్యావ్ నో లెగ్స్, నాకు కాళ్ళు లేవు. బట్ ఐ కెన్ మూవ్, మూవ్ అంటే ఏంటిది? కదలడం. మూవ్ అంటే కదలడం. లైక్ యూ, మీలాగే నేను కూడా కదులుతా అని చెప్తుంది. ఐ హ్యావ్ మెనీ వీల్స్, చాలా చక్రాలు ఉన్నాయి. వీల్స్ అంటే ఏంటిది? చక్రాలు. ఎన్ని చక్రాలు ఉన్నాయట? చాలా. చాలా అని ఇంగ్లీష్లో ఏమంటారు? మెనీ. ఐ రన్ ఆన్ రైల్స్, రైల్స్ అంటే పట్టాలు. పట్టాల మీద ఇది పరిగెడుతుంది. రన్. ఐ హ్యావ్, నాకు ఐ హ్యావ్ అంటే ఏమన్నట్టు? నాకు ఉన్నాయి అన్నట్టు. ఐ హ్యావ్ అన్ ఇంజన్, ఒక ఇంజన్ ఉందట. యాజ్ మై ఫేస్, ఫేస్ లాగా ఒక ఏముంది? ఇంజన్ ఉంది. ఐ హ్యావ్ అంటే ఏంటిది? మళ్ళీ నాకున్నాయి. ఏమున్నాయట? బోగీస్. యాజ్ మై టేల్, నాకు తోకలాగా బోగీస్ ఉన్నాయి. బోగీస్ అంటే ఏంటిరా? డబ్బాలు. రైట్. ఐ యామ్ అంటే నేను. వెరీ లాంగ్, చాలా పొడవుగా ఉన్నాను. ఐ మేక్, నేను చేస్తాను. ఏం చేస్తుంది అది? ద సౌండ్ కూకు చుక్ చుక్. ఐ గో టు, నేను వెళ్తాను. డిఫరెంట్ ప్లేసెస్. డిఫరెంట్ అంటే రకరకాల. చెప్పండి ఏంటి డిఫరెంట్ అంటే? ఇంకా వేరే తీరు చెప్పండి. కొత్త కొత్త ప్లేసెస్. ఇంకా చెప్పండి. కొత్త కొత్త ఊళ్ళకు, జాగాలకు నేను పోతా అని చెప్తాను. ఎవరు? ట్రైన్. మనం వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్లేసెస్, కొత్త కొత్త ప్లేసులు ఏం పోయి ఉంటాయో తర్వాత చూద్దాం. మనం డిస్కస్ చేసుకుందాం. త్రూ విచ్ ఏ ట్రైన్ ట్రావెల్స్. ట్రావెల్ అంటే ఏంటిది? ప్రయాణం. ట్రైన్ ఎక్కడెక్కడికి వెళ్ళి ప్రయాణం చేస్తుందో మనం చూద్దాం. ఎక్కడెక్కడికి ప్రయాణం చేస్తుంది తెలుసుకుందాం, సరేనా? సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ చేద్దామా? చూడండి. సో రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ ఏమున్నాయి? కొన్ని వర్డ్స్ ఉన్నాయి. వర్డ్స్ అంటే ఏంటివి? వర్డ్స్ అంటే ఏంటి? పదాలు. ఇవన్నీ పదాలే కదా. ఒక్కొక్కటి విడివిడి ఉంటే పదాలు. ఇట్లా ఒకటే కాడ రాసి ఉంటే సెంటెన్స్ అంటాం, వాక్యం. సో ఇవన్నీ పదాలు. ఎన్ని ఉన్నాయి? 1 2 3 చాలా ఉన్నాయి కదా. సో వీటికి ఒకసారి చదువుదాం మనం, సరేనా? ఇదేంటిది? ఇదేంటి? వాట్ ఈస్ దిస్? ఫ్రెండ్. వాట్ ఈస్ దిస్ అన్న నేను. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అవసరం లేదు. దీస్ ఆర్ ఎస్ ఉన్నది కదా, అంటే ఎక్కువ ఉన్నప్పుడు దీస్ ఆర్ అని చెప్పలే కదా. దీస్ ఆర్ వీల్స్. ఇప్పుడు కూడా 2 ఉన్నాయి చూడండి. లెగ్స్. వాట్ ఆర్ దీస్?
These are legs. Correct. What are these? These are rails. These are rails. తర్వాత వాట్ ఈస్ దిస్? This is a engine. దిస్ ఈజ్ అన్ ఇంజన్ అని రావాలి, ఎందుకు అది తర్వాత చెప్తాం. ఓకే, వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఎ ఫేస్. వాట్ ఈస్ దిస్? This is an places. సో ఇక్కడ మనకు అది వస్తువు కనబడతలేదు, నేను రీడ్ దిస్ అంట, మీరు అనాలి. ఓకే, రీడ్ దిస్ టెయిల్ అనండి, అంతే. దిస్ ఈజ్ అని అవసరం లేదు. ఓకే, రీడ్ దిస్, Long. రీడ్ దిస్, Make. రీడ్ దిస్, Sound. రీడ్ దిస్, Different. రీడ్ దిస్. Bogus. బోగిస్, వెరీ గుడ్. మీకు ఇవన్నీ వచ్చేసినాయి. ఓకే, సో ఇప్పుడు మనం వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ట్రైన్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ట్రైన్ చెప్పండి. Different. వాట్ ఈస్ ద నేమ్? Talking train. టాకింగ్ ట్రైన్, దానికి ఒక పేరు ఉంది. మనం అంటున్నాం టాకింగ్ ట్రైన్, దానికి ఒక పేరు ఉంది. ఏం పేరు? Rail Raja. కరెక్ట్. ట్రైన్ నేమ్ ఏంటిది? Rail Raja. రైల్ రాజా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ట్రైన్ అంటే RAIL, రైల్ రాజా. ఓకే, మర్చిపోయినా, ఇక్కడ మనం ట్రైన్కి సంబంధించిన పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ పార్ట్స్కి మనం ఏం చేయాలి? రౌండ్ అప్ చేయాలి. ఓకే, సర్కిల్ చేయాలి. రౌండ్ అప్ని ఏమంటాం? సర్కిల్ అంటాం. సర్కిల్ అంటే వృత్తము. సో ట్రైన్కి సంబంధించిన పార్ట్స్, ట్రైన్కి సంబంధించిన అన్నీ కాదు, ఓన్లీ పార్ట్స్ అంటే భాగాలు ఏమేమి ఉన్నాయి. సో ట్రైన్ ఉందా? కాదు, ట్రైన్లో పార్ట్ కాదు ఇది. ఓకే, ఇంకేంటిది అంటే ఇక్కడ ఇక ఫ్రెండ్ కాదు, వీల్స్. ట్రైన్లో ఒక పార్ట్సే కదా అవి, గీరెలు. లెగ్స్ కాదు, రైల్స్ కాదు, రైల్స్ పట్టాలు ట్రైన్కు దాని మీద పోతుంది కానీ ట్రైన్లో పార్ట్ కాదు అది. ఓకే, ఇగో ఇంజన్, ఇది కూడా ఒక పార్ట్. తర్వాత ఏంటిది నెక్స్ట్? ఫేస్ కాదు, ప్లేసెస్, టెయిల్ కాదు, లాంగ్ కాదు, మేక్ కాదు, సౌండ్ కాదు, బోగీస్, అంతే. ఇంకా బోగీస్, వీల్స్, ఇంజన్, ఈ మూడు పార్ట్స్. అర్థమైందా? ఓన్లీ మూడే ఉన్నాయి. ఏమేమున్నాయి? ఓన్లీ ఇంజన్ ఒకటి. నెక్స్ట్ ఏంటిది? Wheels. నెక్స్ట్ ఏంటిది? Bogies. 3 ఆర్ పార్ట్స్. ఈ ట్రైన్, ఇవన్నీ రైల్స్, ఇవన్నీ ట్రైన్కి సంబంధించినవి కానీ ట్రైన్లో పార్ట్స్ కావు. అర్థమైందా? సౌండ్ కూడా ట్రైన్కి సంబంధించినవి కానీ ట్రైన్ పార్ట్స్ మాత్రం వీల్స్ ఒకటి, ఇంజన్ ఒకటి, బోగీస్ ఒకటి. రైట్, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ట్రైన్? నేమ్ అంటే ఏంటిది? Pair. దేని పేరు అడుగుతున్నాడు? Train. ట్రైన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ట్రైన్? My name is. మై నేమ్ ఈజ్ కాదు, యువర్ నేమ్ కాదు, ట్రైన్ నేమ్ కదా అడిగేది. మై నేమ్ ఈజ్ అంటే నా పేరు అన్న. ట్రైన్ నేమ్ ఏంటిది? Rail Raja. రైల్ రాజా. RAL, రైల్, RAJA, రైల్ రాజా. నేమ్ ద పార్ట్స్ ఆఫ్ ద ట్రైన్. పార్ట్స్ ఆఫ్ ద ట్రైన్ ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఏంటిది? Bogies. బోగీస్, Engine. ఇంజన్, Wheels. వీల్స్. కరెక్ట్. ఇగో WHEELS, వీల్స్. ఇట్లా వాడుతుంది రియల్, మంచిగా వాడతలేదు కదా. ENGINE, ఇంజన్. నెక్స్ట్ ఇంకేంటిది? బోగీస్, BOGIES, బోగీస్. ఇవి ట్రైన్ పార్ట్స్. ఓకే, ఈజ్ ద ట్రైన్ రియల్లీ యువర్ ఫ్రెండ్? వై నాట్? అసలు ట్రైన్ మీకు నిజంగా ఫ్రెండా కాదా? ఎందుకు కాదురా? ఎందుకు ఫ్రెండ్? Help చేసినాను. దేనికి హెల్ప్ చేస్తాను ట్రైన్? పిల్లలు అదే, ఎందుకు, ఎట్లా హెల్ప్ చేస్తుంది? కలిసినందుకు. ఎవరిని కలిసినందుకు. ముందు ట్రైన్ ఫ్రెండా కాదా? ఫ్రెండే కదా. ఎస్ అని రాద్దాం. ఓకే, ఎస్. ఎందుకు ఫ్రెండు? హెల్ప్ చేసేది కరెక్ట్. ఎట్లా హెల్ప్ చేస్తుంది? హెల్ప్స్ ఇన్ ట్రావెలింగ్. TRAVELLING, ట్రావెలింగ్ అంటే ప్రయాణం చేయడానికి మనకు హెల్ప్ చేస్తుంది. అర్థమైందా? సో ఇది నెక్స్ట్.
నెక్స్ట్ సో చేంజ్ ద ఆర్డర్ అంటే వరుసగా లేవు ఇక్కడ ఎట్లున్నాయంటే ఇష్టం ఉన్నట్టున్నాయి. రైల్ రాజా మై ఈజ్ నేమ్ అట ఉల్టా పల్టా ఉన్నాయా అనిపిస్తుందా లేదా మీకు? సో ఎట్లా చదవాలి ఇది? మై నేమ్ ఈజ్ రైల్ రాజా. వెరీ గుడ్, కరెక్ట్. మై నేమ్ అబ్బా ఇట్లా రాస్తుంది ఏంది ఇలా? మై నేమ్ ఈజ్ రైల్ రాజా. రైల్ రాజా. ఓకే అర్థలేదు పోనీ. ఇక్కడ నో ఐ లెగ్స్ హ్యావ్ అన్నది. ఎట్లా రాయాలి దీన్ని? ఐ నో లెగ్స్ లేవంటారు. అది లెగ్స్ లేవనే అంటుంది కానీ ఇక్కడ ఇంగ్లీష్లో ఐ హ్యావ్ అంటాం. ఫస్ట్ ఐ హ్యావ్ అన్న తర్వాత ఉన్నాయా లేవా చెప్పాలి. ఐ హ్యావ్ నో లెగ్స్. అర్థమైందా? తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఐ గో టు డిఫరెంట్ ప్లేసెస్. కరెక్ట్. ఐ గో టు డిఫరెంట్ ప్లేసెస్. ఐ గో టు DIFFERENT డిఫరెంట్ ప్లేసెస్. ఇవాళ వార్తలు చక్కగా కదా. రెడీ లీవ్ యామ్ ఐ టు. ఫస్ట్ ఇట్లా ఐ రాగానే ఐ యామ్ రాసుకోవాలి. అర్థమైందా? ఐ యామ్ ముందే ఉంటుంది కదా. ఐ యామ్ రెడీ టు లీవ్, నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తాను. ఐ యామ్ రెడీ టు లీవ్. అబ్బా ఇవాళ ఎందరూ ఎట్లా రాస్తున్నది. అవును సార్.